బిఆర్ అంబేద్కర్, ఆశీర్వదించు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 60వ వర్ధంతి. ఆయన మన మధ్య నుంచి భౌతికంగా దూరమై 60 సంవత్సరాలు పూర్తయి 60వ వర్ధంతి జరుపుకుంటున్న ఈ భారతదేశం ఉన్నంత వరకు ఆయన పేరు మర్చిపోనటువంటి మరుపురానటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఈ భారతదేశానికి దశ దిశ, ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇచ్చి మనం ఏ రకంగా ఉండాలి, ఈ భారతదేశంలో ఎలా బతకాలి అన్నదానికి మార్గం తెలిసినటువంటి వ్యక్తి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, కులాలు, మతాలు, ధనిక వర్గాలు, పేద వర్గాలు బాగా ఆర్థికంగా, సామాజికంగా, చదువు పరంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి కులాలు, మరి ఆర్థికంగా, సామాజికంగా మరి చదువుకునేటువంటి నిరుపేదలు, దళితులు, బలహీన వర్గాలు, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ భారతదేశంలో అందరూ కూడా సర్వమత సమానత్వంగా ఉండాలంటే దానికి రిజర్వేషన్లు కల్పించి మరి దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చూపినటువంటి మార్గంలోనే ఈరోజు కూడా నడుస్తున్నాం. ఆయన విగ్రహం లేనటువంటి పల్లెటూరు కానీ, లేకపోతే పట్టణం కానీ, కార్పొరేషన్ కానీ, వార్డు కానీ ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన మరి ఒక దళితులకే కాదు, ప్రతి ఒక్కరికి మనసున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయుడైన ఆయన విగ్రహాన్ని నా చేతుల మీదుగా మరి ఆవిష్కరించడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చేస్తూ మరి బతికున్నంత కాలం అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని మరి బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం మరి అంటదానితనాన్ని నిర్మూలించడానికి మరి ఆయన చూపినటువంటి దారిలో మరి నడుస్తానని చెప్పి మరి ఆయన విగ్రహం సాక్షిగా మరి ఆయన మీద ప్రమాణం చేసి మీ అందరికీ తెలియజేస్తూ